హలో అండి, నమస్తే. నేను మీ రజనీని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను నువ్వులు పల్లీల లడ్డు తయారు చేస్తున్నాను. ఒక గ్లాసు నువ్వులు తీసుకున్నాను, ఒక గ్లాసు పల్లీలు తీసుకున్నాను, ఏమో పల్లీలు వేయించినయే కొన్నాను. నువ్వులు అయితే వేయించుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుని నువ్వులు అయితే స్లోగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం చిటపట అంటే సరిపోతాయి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే చేదొచ్చేస్తాయి, మాడిపోతాయి. ఇవి చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. నువ్వులు ఆడవాళ్ళకి కాల్షియం పెంచుతుంది. పల్లీలు కూడా మంచిదే కదా, తెలిసిందే కదా అందరికీ. అందుకని ఈరోజు చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు చేసుకొని తినటం వల్ల మంచిదే. రోజుకి ఒకటి రెండు తినొచ్చు నేను తినాలనిపించినప్పుడు. అదే నువ్వులు అయితే వేయించుకుంటున్నాను. ఇందులోకి రెండు కలిపి ఒక అర కేజీ ఉంటుంది కాబట్టి ఒక అర కేజీ దాకా బెల్లం తీసుకున్నాను నేను. బెల్లం అంతా నలగొట్టుకొని పేపర్ మీద పెట్టుకొని మెత్తగా దంచుకున్నాను. ఈ నువ్వులు పల్లీలు కలిపేసి మిక్సీ గిన్నెలో వేసేసుకొని కొంచెం కచ్చపచ్చగా, ఇదిగోండి ఒక చిప్ప కొబ్బరి కూడా తీసుకున్నాను, కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది కూడా మిక్సీలో వేసుకుంటాను. ముందులో నువ్వులు పల్లీలు వేసుకున్న తర్వాత కచ్చపచ్చగా అందులో బెల్లం వేసుకొని మిక్సీ వేసేసుకొని పెట్టుకున్నాను. కొబ్బరి కూడా మిక్సీ వేసేసాను. మొత్తం మిక్సీ వేసేసి దీంట్లో గిన్నెలోకి తీసుకున్నాను. అది కొంచెం పొడి పొడిగా ఉంది కాబట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్లు 5 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే సరిపోతుంది, వండుకొచ్చేసిద్ది. ఒక 4 యాలక్కాయలు కూడా వేసుకున్నాను, క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇప్పుడైతే నెయ్యి వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి, బాగా పిసికినట్టు బాగా కలిపితే మెత్తగా వండలాగా అవుతుంది. వండ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెయ్యి అయితే కరగబెట్టుకొని తెచ్చుకున్నాను, ఇంట్లో చేసింది. ఇది ఫ్రెష్ నెయ్యి వేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం వేసుకొని చూసాను సరిపోతుందేమని, చాలలేదు, మళ్ళీ వేసుకుంటున్నాను. సింపుల్గా చేసుకోవచ్చండి, ఏముంది. పల్లీలు నువ్వులు ఫ్రై చేసుకొని బెల్లం వేసుకొని చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కూడా పిల్లలకి వాళ్ళు గొడవ చేసినప్పుడు బయటికి వెళ్ళి కొట్ల దగ్గర కొనుక్కు తినకుండా ఒకటి ఇచ్చామంటే చాలా టేస్టీగా ఉంటుంది, తింటారు వాళ్ళు కూడా, మళ్ళీ కావాలని అడుగుతారు. బయట తిల్లు అలవాటు లేకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టుకున్నామంటే ఖాళీ టైంలో ఒక అరగంట కేటాయిస్తే వాటికి చేసేసుకోవచ్చు. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇట్లానే. కలుపుకుంటున్నాను, మళ్ళీ సరిపోలేదు కొంచెం వేసుకున్నాను, మళ్ళీ నెయ్యి కలుపుతున్నాను. బాగా కలపాలండి, పిసికినట్టయితే లడ్డూలు చేయడానికి బాగా ఈజీగా ఉంటుంది. కలిపేసాను, లడ్డూలు చేసుకుంటున్నాను. అంతే అండి, చాలా సింపుల్. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ, చాలా బాగుంటాయి. నాకైతే ఒక 30 లడ్డులు దాకా వచ్చినాయి, మీడియం సైజు లడ్డులు, చిన్న చిన్నవి. చూడటానికి మినుపు సున్నుండలాగా ఉన్నాయి కానీ పల్లీలు నువ్వుల లడ్డు. ఇది చేసుకొని ట్రై చేసి చూడండి మీరు కూడా. ఎక్కువ ఇంట్లోనే నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను, బయట తక్కువ తినేది ఏదైనా సరే. చేసుకుంటున్నాను లడ్డులన్నీ.
అన్నీ చాలా రకరకాలు చాలా ఉన్నాయి చేసుకుంటే ఇంట్లో మాత్రం ఖాళీగా ఉన్నప్పుడు. కొంతమంది ఖాళీ దొరకదు అనుకోండి, ఏందండి ఒక అరగంట కేటాయించారంటే చేసుకోవచ్చు. ఒక వారం పాటు సరిపోతాయి స్నాక్స్ కింద, మధ్యాహ్నంటప్పుడు తినచ్చు. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఇంకా చాలా వచ్చండి, చాలా రకాలు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు మీకు కూడా చేసి చూపిస్తూ ఉంటాను నా స్టైల్లో. టైం దొరికినప్పుడల్లా. ఎంతమందికి తెలుసు ఈ లడ్డూలు చేసుకోవడం? మీరు కూడా కామెంట్ చేయండి. ఎప్పుడన్నా తిన్నారా లేదా చెప్పండి నాకు. నేనైతే అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. మొత్తం లడ్డులన్నీ అయిపోయినాయి. ఇక అన్నీ వచ్చినాయండి నాకు. చూస్తుంటే సున్నుండలాగే ఉన్నాయి, కానీ కాదండి. కింద పడినా కూడా నలుగట్లే చూడండి. తింటుంటే మాత్రం సాఫ్ట్గా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అంతే అండి. వాళ్ళకి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరు సపోర్ట్ చేయండి నాకు. ఇదిగోండి ఒక బాక్స్ నిండా వచ్చినాయి ఫుల్గా. అన్నీ బాక్స్లో పెట్టేసుకున్నాను. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ రజనీని. బాయ్ అండి.